ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా కూర్చోవటం జరిగింది. దాని నుంచి ముందుకు పోలేదు. మన పవర్ వాడుకున్నది డబ్బులు ఇచ్చేది ఉంది, కొన్ని వేల కోట్లు. చంద్రబాబు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు. మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీకు పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను. బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి సార్. మనకి ఇప్పుడు గుండెవల కానీ ఆర్డీఎస్ వేదవతి ఎలా ఉంది సార్? రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం. గుండ్రేవల పూర్తి చేయాలి. అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమైకాంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రపోజల్ ముందుకు చేస్తే విభేదించారు. మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి, కంప్లీట్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు వస్తాయి కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకుపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము, నేను మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ శాంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం. ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మరి వేదావతి ఒకటి ఉన్నది. ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి. దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్, నిధులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చెప్పిన ఫ్యాక్ట్స్ ఇప్పటికీ విజిబిలిటీ ఉన్నాయి. తెలంగాణ అన్ని ప్రాంతాల కన్నా అభివృద్ధి చెందిందనే దానికి 5 లక్షల కోట్లు 5,000 కోట్లు తెలంగాణ జీఎస్టీ వస్తే 5,000 చిల్లర, 40-50% ఆంధ్రాకు రావటం జరిగింది. 40% ఉండే ప్రాంతానికి మాకన్నా 60% ఉండే వాళ్ళకన్నా డబుల్ రావటం మీకు అర్థమవుతుంది ఎంత కలెక్షన్ అవుతా ఉందో. అలాగే సమైకాంధ్రలో, తెలంగాణలో, ఆంధ్రాలో ఉండే పారిశ్రామికవేత్తలు చాలామంది వాళ్ళ హెడ్ ఆఫీసు తెలంగాణలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అక్కడి నుంచే కడుతున్నారు. దాంట్లో మనకు షేర్ రావటం లేదు.
దాన్ని కూడా మన నాయకత్వం, మన తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేసి